ఆయన పేరు మార్చాలనిపిస్తుంది నాకు. ఆయన పేరు దివారాత్రి వేదగిరి. దివా అంటే సంస్కృతంలో పగలు అని అర్థం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పగలు రాత్రి వేదగిరి. వేద్ అంటే విత్ అనేటువంటి సంస్కృత ధాతువుకి అర్థం తెలుసుకోవడం. కాబట్టి తెలుసుకోవడం అనేటువంటి నాలెడ్జ్కి సంబంధించినవి వేదాలు. జీవితం తెలుసుకోవడం కోసం పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని 84 లక్షల జీవరాశులు ఉండేటువంటి చరాచర సృష్టిలో 83,99,999 ప్రాణులకి లేనటువంటి జిజ్ఞాస అనేటువంటి లక్షణం మనిషిలో పుష్కలంగా ఉంటుంది, ప్రకృతి జన్యంగా, పరమాత్మ ప్రసాదంగా. కాబట్టి తెలుసుకుంటూ ఉంటాం అనే జీవితం. కాబట్టి 12,000 స్కూల్స్కి, ఆ అసోసియేషన్కి ఆయన ఒక రథసారథిగా, సూత్రధారిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన నేను యాదగిరి బదులు వేదగిరి అనడం అనేది ఖచ్చితంగా సమంజసం అని నాతో ఏకీభవించేవాళ్ళు ఇక్కడ కొన్ని వందల మంది ఉన్నట్లుగా తప్పట్టుకుంటారు. అది ఇందాక మన చమత్కార ప్రియులైనటువంటి మా మిత్రశ్రీ అన్నాడు, చప్పట్లు కొడితే ఆస్తమా బోస్తమా అన్ని వెళ్ళిపోతాయని. నేను ఇది చేశాను అనుకోండి, పూర్వాచలం గారికి తెలుసు. వారి యొక్క బుక్ కూడా నేను మాట రాసి ముందు మాటగా కొన్ని రాశాను. చాలా మంది, అలాగే శంకర నారాయణ గారు కూడా వచ్చారు, హాస్య బ్రహ్మ మన వేదిక. కానీ మంచి అందరూ ప్రతి కవులు కూడా మనం ఎత్తుకున్నటువంటి సందర్భం. పైసకే మా తాత బుడ్డికలు దాగి యాచికి 7 చెల్ల పక్షులు ఎగిరిపోయేవి. పాలు పెరుగు సల్ల గట్క అంబలిలోన అంచుకోక పచ్చి మిరపకాయల గురికి 2 బతికిండు. బలమైన తిండి గదాయే ఈ రోజుల్లో ఏమి తిన్నా రోగమాయే రామ. మనందరికీ దాదాపుగా చెప్పాలంటే ఇప్పుడు 30 ఏళ్ళకు బీపీ షుగర్ వస్తుంది. కానీ ఇప్పటి వరకు నేను మీ అందరి ఆశీర్వాదం వల్ల ఏలాంటి టాబ్లెట్ వాడలేదు. ఏ రోజు కూడా హెడేక్ కానీ జ్వరం కానీ ఏ రోజు లేదు. రాత్రి 12 గంటల వరకు పనిచేస్తే కాబట్టి ఇలాంటి సందర్భం. తర్వాత మీ అందరి ఆశయము, మీ అందరి ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను అయినటువంటి సందర్భంలో కూడా కొన్ని రచనలు కూడా నేను సాయం చేయడం జరిగింది మన కళానికేతన్ తరఫున. అలాగే ముందు కూడా అంటే నేను డాక్టర్ తిరునగర్ గారు ఎంతో వారు పాపం లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే బిజినపల్లి లక్ష్మీకాంత గుప్తా గారు